నమో వెంకటేశాయ. వేదాలే శిలలై వెలసిన కొండ, భక్త కోటి ముక్త ఘంటంతో ఎలుగెత్తి పిలిచే కొండ. ఎన్ని కష్టాలొచ్చినా ఎంత సమయం పట్టినా మళ్లీ మళ్లీ చూడాలని భక్తులంతా పరితపించే కొండ. అడుగు మోపినంతనే సర్వ పాపాలను హరించే వెంకటేశ్వరుడు వెలసిన కొండ, అదే తిరుమల కొండ. కొండలలో నెలకొన్న ఆ కోనేటి రాయుడు కోట్లాది భక్తుల కన్నుల పంట. మరి ఆ స్వామి బ్రహ్మోత్సవాలంటే అన్ని దార్లు తిరుమలగిరులకే. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం సాయంత్రం పూటకో వాహనంపై తిరుమల స్వామివారు భక్తులకు నేత్రోత్సవం గావిస్తారు. ఈ 9 రోజుల్లో 14 వాహనాలపై భక్తుల ముందుకు తరలివస్తాడు. శేషాది వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి వైభవం రమణీయం, కమనీయం. బ్రహ్మోత్సవ శోభ అంతా ఇంతా కాదు. 9 రోజుల పాటు నయనానందకరంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వాహన సేవ జరుగుతుంది. మొదటి రోజు ధ్వజారోహణం, అదే ఉత్సవాలకు అంకురార్పణం. స్వామికి సుప్రభాత తోమాల సేవలు జరిగిన తర్వాత భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అష్ట దిక్పాలకులు సకల దేవతల ఆహ్వానం అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు జరిగే పెద్దశేష వాహనోత్సవం ఆద్యంతం కన్నుల పండుగే. శ్రీనివాసుడు శేషతల్పశాయి, స్వామివారు కొలువున్న కొండ శేషాద్రి. అందుకే ఉత్సవం మొదటి రోజు పెద్దశేష వాహనంపై ఊరేగి స్వామి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విశోదగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లోని కల్మషాన్ని హరిస్తాడన్నది ఇందులోని సందేశం. అందుకే 7 తలలున్న పెద్దశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనదిగా విభూతులు చెప్తారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం ఉత్సవమూర్తిని 5 తలలుండే చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు. పెదశేష వాహనం ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్నశేష వాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు. చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని భక్తితో ధ్యానిస్తే కుండలిని యోగ సిద్ధి కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. రెండో రోజు రాత్రి వీణాధారి అయి సరస్వతి మూర్తిగా స్వామివారు దర్శనమిస్తూ హంస వాహనంపై ఊరేగడం భక్తులకు నయనానందకరంగా నిలుస్తుంది. అహంభావం తొలగించి భక్తుల్లో దాసోహం అన్న భావం కలిగించటానికి శ్రీనివాసుడు హంసవాహనారూఢుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తుంటారని నమ్మిక. మూడో రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నరసింహావతారం ఒకటి. అన్నీ నేనే, అంతా నేనే అన్న భగవద్గీత సందేశంతో పాటు దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణకు సంకేతంగా స్వామివారు ఈ వాహనాన్ని అధిరోహిస్తారు. వజ్ర ఖచ్చిత కిరీటంతో సకలాభరణాలతో సింహవాహనంపై ఊరేగే స్వామిని చూసి భక్తకోటి పరవశిస్తుంది. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో ఏడుకొండల స్వామి ప్రత్యక్షమై భక్తులపై తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తారు. వినీలాకాశంలో తళతళలాడే తారకులు ఓవైపు, ముత్యాల పందిరిలో శ్రీనివాసుని ధగధగలు మరోవైపు పోటీ పడుతూ
భక్తులను కన్నార్పనివ్వవు. ముత్యాల పందిరిలో శ్రీనివాసుని దర్శనం కష్టాలను పోగొట్టి సుఖ సంతోషాలను కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. అంతరింత గౌరేతల పరచేది మాణిక్యము పంతమాడే కంసుని పాలిభద్రము. నాలుగో రోజు ఉదయం స్వామి తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం అన్నది వేరుగా చెప్పాలా? నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై వైభవంగా తిరుమాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలి అన్న దివ్యమైన భవ్యమైన ఈ వాహన సేవలో ఉంది. భూపాల వాహనంలో కొలువైన స్వామిని దర్శిస్తే రాజదర్శనం, రాజ్య సుఖ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. పరమయోగులకు భావనిధానము అరయ నింద్రాదులకై